హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుంది అనుకుంటున్నా. సో మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ అనమాట. ఏంటి అన్నది నేను డే మొత్తం ఎలా ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటున్నా. సో నైట్ అంతా జర్నీ చేశాం కాబట్టి ఫుల్ హెడేక్ వస్తుంది, అందుకే ఆయిల్ రాసుకున్నా. ఇక్కడైతే టిఫిన్ ప్రిపేర్ చేసింది మమ్మీ. ఇంకా అందరం కలిసి టిఫిన్ అయితే తింటూ ఉన్నాం. చెల్లి, డాడీ, మా వారు, నేను అయితే కూర్చుని టీ తాగేసాం అందరం కలిసి. ఇంకా మమ్మీ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో మటన్లో స్పెషల్ కర్రీ ఉంటుంది కదా, మటన్లో స్పెషల్ అనమాట. అంటే అది గుండెకాయలు అవి ఉంటాయి కదా, అవి అనమాట. ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ మామయ్య గారు నాన్ వెజ్ తినరనమాట ట్యూస్డే, అందుకనేసి జీడిపప్పు ములంకడ కర్రీ అయితే చేస్తున్నారు మమ్మీ అయితే. ఇంకా బయటన కూర్చొని మా చెల్లి వాళ్ళ పాప, చెల్లికి త్వరగా పెట్టేసేయాలి ఎందుకంటే పురటాలు అంటారు కదా, అందువల్ల త్వరగా తినేయాలన్నమాట. మా అన్నయ్య మా వదిన వాళ్ళు వచ్చారు, మా అన్నయ్య వాళ్ళ బాబు, మా పాప కూడా ఎత్తుకొని ఆడిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి లంచ్కి అయితే ప్రిపేర్ చేసేసారు మమ్మీ వాళ్ళు. బిర్యానీ అనమాట, దమ్ బిర్యానీ. సో చూడండి ఎంత ఎమ్మీగా ఉందో కదా. మమ్మీ అయితే బాగా చేస్తారు బిర్యానీ అన్నది. సో ఇంకా పక్కన మా మామయ్య వాళ్ళు ఉంటే మా మామయ్య వాళ్ళకి పంపించడం కోసం డిష్లోకి అయితే తీస్తుంది. ఇక్కడ మా వారు, మా అన్నయ్య, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా డాడీ అందరం కలిసి భోంచేస్తున్నారు. వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇంకా మేము లేడీస్ కూర్చొని తింటున్నాం అనమాట. మా అమ్మమ్మ, మా పిన్ని, మా చెల్లి వాళ్ళ అత్తయ్య, నేను, మా వదిన, మా మమ్మీ వడ్డిస్తూ ఉంది. ఇక్కడ మా బాబాయ్ అనమాట. సో ఇంకా ఇలా లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మా తమ్ముడు సందీప్ అని వస్తాడు కదా, సందీప్ పిఎస్పీకే ఛానల్ ఐడితో వీడే అనమాట మా తమ్ముడు. సో ఇక్కడ పిల్లలకి అన్నం తినిపిస్తే మధ్యాహ్నం ఈవినింగ్ అయినా సరే వాళ్ళు తినరు. ఇక్కడ ఈవినింగ్ అయితే మమ్మీ పప్పు, గారెలకి పప్పు నానబెట్టిందనమాట. ఇది వచ్చేసి నాటుకోడి కర్రీ అనమాట. సో ఇంకా నాటుకోడి కర్రీకి ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి గారెల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము అన్నీ కట్ చేసి ఇందులో అయితే వేసేసుకున్నారు. బయట చూస్తే ఫుల్ వర్షం వస్తుంది చూడండి ఒక్కసారి వెదర్ ఎలా ఉందో. మమ్మీ వాళ్ళ ఇల్లు మెయిన్ రోడ్ మీదే ఉంటుందన్నమాట. సో లోపలికి వస్తే మమ్మీ అయితే గారెలకి పప్పు రుబ్బేసింది అప్పుడే. సో ఇంకా గారెలకైతే ప్రిపేర్ చేస్తుంది. ఎలా చేస్తున్నారో చూపిస్తా చూడండి. నేను మొన్న లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఒకటి, మా మమ్మీ చేసిన టేస్ట్ రాదు నేను చేసినవి అనేసి. సో మమ్మీ చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఒకటి తింటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది గారె అనేది. అందులోకి కాంబినేషన్ నాటుకోడి కర్రీతో ఇంకా సూపర్ ఉంటుంది కదా. చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాయో కదా గారెలు చూడటానికి. సో మేమైతే స్నాక్స్ మమ్మీ అయితే తెచ్చి ఇచ్చేసారు. గారెలు తినేసాము, టీ కూడా కంప్లీట్ చేసి టీ కూడా తాగేస్తున్నాం. చెల్లి వాళ్ళ అత్తయ్య గారు బ్లౌజెస్ కట్ చేసి మోడల్ జాకెట్స్ అయితే కుడుతూ ఉంటారు. మేము కూడా జాకెట్ కట్ చేపిస్తూ ఉంటున్నాం అన్నమాట. ఈరోజు చెల్లి వాళ్ళ మామయ్య గారిది బర్త్డే అనమాట. ఇంకా ఈవినింగ్ అంటే 7:30, 8కి అలా కట్ చేస్తున్నాం కేక్ అయితే. సో చెల్లి వాళ్ళ మామయ్య గారు అనమాట, తన పక్కన చెల్లి వాళ్ళ హస్బెండ్. ఈరోజు బర్త్డే అనమాట, సెలబ్రేషన్స్. సో మీ అందరికీ షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే తీశాను. మరి మీరు కూడా బ్లెస్ చేసేసేయండి. సో మా వదిన, మా మమ్మీ, ఇంకా పిల్లలదే కదా బర్త్డే అంటే అడావడి, వాళ్ళు సాంగ్స్ పాడుతూ ఉన్నారు. మా అన్నయ్య ఇంకా అందరూ అలా ఫొటోస్ తీసుకుంటూ, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తయ్య గారు, చెల్లి వాళ్ళ పాప, చెల్లి వాళ్ళ మామయ్య గారు అనమాట, మా డాడీ, ఇక్కడ మా మమ్మీ, మా డాడీ, చెల్లి వాళ్ళ మామయ్య గారు, అత్తయ్య గారు. సో మీ అందరికీ చూపించాలి కదా, మన ఫ్రెండ్స్, మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి మీ అందరికీ షేర్ చేసుకుంటున్నా. ఇది ఎవరో నేను చెప్పనవసరం లేదు, మనమే అది. మా హస్బెండ్, నేను, మా పిల్లలు కలిపి ఫోటో తీసుకుంటున్నారు. ఇంకా నైట్కి వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది మమ్మీ, నాటుకోడి కర్రీ అనమాట. సో క్లీన్ చేస్తుంది మొత్తం. సో మరి నాటుకోడి కర్రీ మీ అందరికీ ఇష్టమా ఫ్రెండ్స్? ఎంతమందికి ఇష్టం? నేనైతే ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ఒక 2 minutes వీడియోని మీ అందరికీ షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా డిన్నర్కి కంప్లీట్ చేస్తున్నాం, కూర్చున్నాం, తినేసాం. మరి నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మరి వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, సీ యూ.